హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సెవెన్ 3 2 2 4 ఈ క్వశ్చన్ చేయండి. వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీకు రీజనింగ్ చాలా క్వశ్చన్స్ వరకు వచ్చేసినట్టండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రకారమే ఉంటుంది. వేరే ఏం కొత్త మెథడ్ చెప్పట్లేదు. నేను చెప్పిన 6 మెథడ్స్ ఉన్నాయి కదా, వాటికి 6 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. వేరే క్వశ్చన్ చెప్పట్లేదు. ఈ విషయం మీరు గమనించాలి. ఫస్ట్ మనం ఎటువంటి ఎగ్జాంపుల్స్ అయితే మనం డిస్కస్ చేసినామో వాటికి భిన్నంగా ఉండే ఎగ్జాంపుల్స్ అండి. మెథడ్స్ 6 అండి. 6 మెథడ్స్కి ఫస్ట్ 6 ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ 6 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మొత్తం 12 క్వశ్చన్ల సిరీస్ అయిన టాపిక్ కంప్లీట్గా మనకు వచ్చేయాలంతే. కాకపోతే దీని తర్వాత మీకు కావాల్సింది అంటే ప్రతి క్వశ్చన్ పైన, ప్రతి మెథడ్ పైన మీరు ప్రాక్టీస్ అవసరం. మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే సిరీస్ అయిన క్వశ్చన్స్ ఈ 6 ఎగ్జాంపుల్స్ 6 మెథడ్స్ తోటి మీకు 100% వచ్చేస్తాయండి. కాకపోతే మీ సైడ్ నుంచి మాకు కావాల్సింది ప్రాక్టీస్ ఉంటేనే మీకు ఆన్సర్స్ వస్తాయి, లేకపోతే రావు. అది మాత్రం 100% చెప్తున్నాను. సో ప్రాక్టీస్ మేక్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అని చెప్పి ఊరికే అన్నారు. సో ఇప్పుడు చూడండి, మనకి 7 3 2 2 4 అని ఉంది. సో 7 3 2 2 4 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 నుంచి 3 ఎట్లా వస్తుంది గమనించాలి. సో ఆల్మోస్ట్ నేను చెప్పిన చాలా క్వశ్చన్లో కూడా కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్. సో డివిజిబుల్ చేయాలంటే ఆ ప్యాటర్న్లో మనకి ఎట్లా ఉంటుంది, సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్కి సగం ఉంటుంది దగ్గర. సో ఇక్కడ కూడా 7 నుంచి 3కి దాదాపుగా సగం కంటే కొంచెం తగ్గింది. ఇంకా సో మనకి సగం ఉందనేది ఐడెంటిఫై అయింది. సో తర్వాత నెంబర్స్ ఎట్లా ఉండే, ప్రతిది కూడా ఇంక్రిమెంట్ అంటే ఎంతో కొంత ఇంక్రిమెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం ఇంక్రిమెంట్ ఉన్నా కానీ తర్వాత వచ్చేసి అవన్నీ కూడా ఇంక్రిమెంట్లో ఉన్నాయి. ఇది మనం గుర్తుపట్టాల్సిన విషయం. సో ఫస్ట్ మనకి తగ్గింది, తర్వాత పెరిగింది. సో దీన్ని మనం హాఫ్ ప్యాటర్న్ అంటాం. సో వన్స్ హాఫ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసిన తర్వాత 7 నుంచి 3 ఎట్లా వస్తుందో గమనిస్తాం. 7 ఇంటూ ఆ ప్యాటర్న్ ఫస్ట్ కంపల్సరీ 0.5 చేయమని చెప్పిన. అక్కడ ఎగ్జాంపుల్ కూడా అదే చెప్పాను, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. సో 7 ఇంటూ 0.5 చేస్తే 3.5 అవుతుంది. మైనస్ 0.5 చేస్తే మనకి అప్పుడు ఎంత వస్తుంది, ఆటోమేటిక్గా 3 వస్తుంది. అంటే ఇంటూ 0.5 మైనస్ 0.5. సో మనకి ఇంటూ 0.5 మైనస్ 0.5 చేసినాం. సో నెక్స్ట్ టైం చేస్తున్నాం 3 నుంచి 2 రావాలి. 3 ఇంటూ 1 3 మైనస్ 1 2 మ్యాచ్ అయింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసినాం, 0.5ని ఇంటూ 1 చేసినాం. మరి 2 నుంచి 2 ఎట్లా వస్తుందండి, 2 ఇంటూ 2 4 మైనస్ 2 2 ఇంటూ 2 4 మైనస్ 2 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, ఇక్కడ 2 రావడం జరుగుతుంది యాస్టిస్గా. సో ఇప్పుడు గమనించండి, 0.5 1 2 ఇక్కడ మనకి 2 వేస్లో వస్తుంది. 2 నుంచి 4కి 1 వే ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే ఇంటూ 3 మైనస్ 2 చేస్తే కూడా 2 ఇంటూ 3 6 మైనస్ 2 4 వస్తుంది. సో నెక్స్ట్ మెథడ్ ఏమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఇంటూ 4 మైనస్ 2 చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 16 మైనస్ 2 అంటే 14 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 14 అనేది తప్ప ఆన్సర్. ఎందుకంటే అందులో లేదని కాదు, బేసిక్గా లాజిక్ అనేది ఎప్పుడైనా సరే కంటిన్యూ కావాలి. ఇక్కడ 1 నుంచి 2 1 ఇంక్రిమెంట్, 2 నుంచి 3 1 ఇంక్రిమెంట్, 3 నుంచి 4 1 ఇంక్రిమెంట్. బట్ ఇక్కడ 0.5 నుంచి 1 అనేది ఇంక్రిమెంట్ సమానంగా లేదు. సో సమానంగా లేనప్పుడు మనం దాన్ని తీసుకోవడానికి ఛాన్స్ లేదు. మరి ఇంకో రకంగా ఆలోచిద్దాం. సో ఇప్పుడు 0.5 నుంచి 1 అనేది డబల్ చేస్తే వచ్చింది, 1 నుంచి 2 అనేది డబల్ చేస్తే వచ్చింది. మరి 2 నుంచి డబల్ చేస్తే 4 కావాలి. సపోజ్ ఇప్పుడు 2 ఇంటూ 4 ఎంత వస్తుందండి, 8 వస్తుంది. 8 మైనస్ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. మనకు 4 ఛాన్స్ ఉందా, తప్పు. సో మనం 4 మైనస్ 4 చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇది కూడా 0.5 to 1 డబల్, ఇది డబల్. సో అదే బేస్ పైన ఇక్కడ కూడా డబల్ రావాలి. అంటే ఇంటూ 4 మైనస్ 4 చేస్తే 2 ఇంటూ 4 8 మైనస్ 4 ఈక్వల్ టు 4. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, డబల్ కావాలి. సో ఇది తప్పండి. సో ఇప్పుడు 4 ఇంటూ 4 ఎంత, 4 ఇంటూ 2 8 మైనస్ 8, 4 ఇంటూ 8 32 మైనస్ 8 24. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు మనకి 24, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ బి. 24 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎంత క్లోజ్గా ఉన్నాయి చూడండి. మీకు చెప్పే ఎగ్జాంపుల్స్ SBI PO నుంచి తీసుకునే ఎగ్జాంపుల్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్. ఇవన్నీ నేను ఓన్గా తయారు చేయలేదు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా SBI PO క్వశ్చన్స్. అంటే ఎవరు క్వశ్చన్స్ ఓన్గా తయారు చేయట్లేదు, మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వాటిని ఏ విధంగా చేయాలి అన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ అంటే మెథడ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసినాం. సో ఇక్కడ మనకి 6 మెథడ్స్ కనబడుతున్నాయి. ఈ 6 మెథడ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా ఈ 6 మెథడ్లో ఏదో ఒక మెథడ్కి సంబంధించింది. సో మీరు 6 మెథడ్స్ని పర్ఫెక్ట్గా ఉంటే రీజనింగ్లో సిరీస్ అయిన టాపిక్ కంప్లీట్ చేసినట్టే, ఇది మాత్రం పక్క. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 0 క్వశ్చన్ మార్క్ ఉంది, 68 222 520. క్వశ్చన్ చేయడంగానే బ్లైండ్గా మనం గుర్తుపట్టచ్చండి. ఐదర్ ఇక్కడ మల్టిప్లికేషన్ కావాలి లేదా స్క్వేర్ ఆర్ క్యూబ్ కావాలి. ఈవెన్ దో 0 తోటి స్టార్ట్ అయింది కాబట్టి మల్టిప్లికేషన్ రావడం ఛాన్స్ లేదు.
చిన్న లాజిక్. జీరోతో స్టార్ట్ అయింది కాబట్టి మల్టిప్లికేషన్ రావద్దు. మిగిలిన మెథడ్ ఏంది? స్క్వేర్ ఆర్ క్యూబ్. మరి స్క్వేర్ ఆర్ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ గమనిద్దాం. సో ఫస్ట్ ఇక్కడ 0 ఉంది, 0కి స్క్వేర్ పెట్టినా 0కి క్యూబ్ పెట్టినా 0 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, అది మనకు తెలియదు. 68 ఉంది, 68 అనేది మనకి క్లియర్గా తెలుసు, 4 క్యూబ్ ప్లస్ 4 అంటే 68, ఎందుకంటే 4 క్యూబ్ 64 ప్లస్ 8, లేదా 8 స్క్వేర్ ప్లస్ 4 కూడా చేయొచ్చు. అఫ్ కోర్స్ సగం చేసినప్పుడు నెంబర్ కూడా వస్తుంది. మరి అదేవిధంగా 222 అనేది ఎప్పుడు వస్తుంది గమనించండి ఒకసారి. 222 అనేది 6 క్యూబ్ ఎంత? 216 ప్లస్ 6, అందుకే మనకి క్యూబ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ ఇది స్క్వేర్లో వస్తుందా? రావట్లేదు, అంటే మనకి స్క్వేర్స్ అనేది కాదు. ఐదర్ క్యూబ్స్ కరెక్ట్. మరి క్యూబ్స్ కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. 512 అంటే 520 అంటే 8 క్యూబ్, 512 ప్లస్ 8. సో ఇప్పుడు మనకు చిన్న లాజిక్ అర్థమవుతుంది. 4 క్యూబ్ ప్లస్ 4, 6 క్యూబ్ ప్లస్ 6, 8 క్యూబ్ ప్లస్ 8. సో ఇక్కడ ఎంత ఉండాలి? 0 క్యూబ్ ప్లస్ 0. సో దాన్ని బేస్ చేసుకుంటే 0కి 4 మధ్యలో 2 ఉంటుంది కాబట్టి 2 క్యూబ్ ప్లస్ 2 వస్తుంది. సో 2 క్యూబ్ ప్లస్ 2 అంటే 2 క్యూబ్ ఎంత? 8, 8 ప్లస్ 2 ఆన్సర్ ఎంత? 10. ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి క్వశ్చన్స్. మనం డైరెక్ట్గా చేసినప్పుడు మాత్రం కష్టమవుతుంది. అందుకే మనం ప్రాసెస్ ప్రకారం 6 మెథడ్లలో ఏ మెథడ్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఒకటే విషయం చెప్తున్నారు, గమనిస్తున్నారో లేదో, మెథడ్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మెథడ్ ఐడెంటిఫై చేసిన తర్వాత వెరీ సింపుల్గా ఉంటాయి. అట్లా కాకుండా మనం 0కి ఏం చేస్తే నెంబర్ వస్తుంది, ఎంత యాడ్ చేయాలి, ఎంత మైనస్ చేయాలని చెప్పి చేసుకుంటూ కూర్చుంటే టైం అయితే వేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం 6 ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఈ 6 ఎగ్జాంపుల్స్ కూడా బేస్డ్ ఆన్ ప్రీవియస్ 6 క్వశ్చన్స్, 6 మెథడ్స్. సో అవి చదవండి, ఇవి ప్రాక్టీస్ చేయండి. వీటిపైన ఈచ్ వన్ పైన కూడా ఒక్కొక్క దానిపైన 10 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఆన్లైన్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి టాపిక్ పైన మన ఛానల్స్లో వీడియోస్ ఉంటాయండి, నో డౌట్. ఇప్పటివరకు అర్థమెటిక్స్లో ప్రతి టాపిక్ని కంప్లీట్ చేస్తాం. రిమైనింగ్ పైప్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంది, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంది, వాటిని కూడా కంప్లీట్ చేస్తాం త్వరలోనే. రీజనింగ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నామండి. రీజనింగ్లో సిరీస్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ వరకు ప్రతి క్వశ్చన్ని సిలాలిజం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ని క్లిక్ చేయండి. చాలామంది బెల్ బటన్ క్లిక్ చేయకపోవడంతో వాళ్ళకి నోటిఫికేషన్స్ రావట్లేదు. సో ఎవరైనా సరే బెల్ బటన్ క్లిక్ చేసేసి నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడగలుగుతారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటాయి. అండ్ మీకోసం ఒక క్వశ్చన్ని అడగడం జరుగుతుందండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో మనకి క్వశ్చన్ వచ్చేసి 6, 9, 20, 47, 106 అండ్ వాట్. ఇక్కడ నేను లాజిక్ ఆప్షన్స్ ఏం చెప్పట్లేదండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 6, 9, 20, 47, 106 నెక్స్ట్ నెంబర్ ఏంటి. ఈ క్వశ్చన్ అనేది మన 6 మెథడ్లకి ఒక క్వశ్చన్ అండి. సో ఈ 6 మెథడ్స్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. సో ఈ మెథడ్స్ని ఉపయోగించి క్వశ్చన్ చేయండి, ఆన్సర్ చెప్పండి, విత్ లాజిక్ కూడా రాయండి. కామెంట్ బాక్స్లో ఎట్లా వచ్చింది, 6 నుంచి 9 ఎట్లా వస్తుంది, 9 నుంచి 20 ఎట్లా వస్తుంది, లాజిక్ ఏంటి, సో 106 నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి, దాని లాజిక్ ఏంటి, మ్యాచ్ కావాలి. ఎందుకంటే ఆప్షన్స్ ఇవ్వట్లేదు, అందుకని ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్ ఏనో బియో మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఇంపార్టెంట్ కాదు, ఎన్ని రకాల ఆన్సర్స్ వస్తాయి, ఏం లాజిక్స్ మనకు కావాలి. సో అది మీకు మేము అడిగే క్వశ్చన్ అండి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఈవెన్ దో ఫేస్బుక్లో కూడా షేర్ చేసిన ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే ఈ వీడియోస్ అందరికీ రీచ్ కావాలనేది మా ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మన